భద్రాచలానికి తరలిన గోటి తలంబ్రాలు గజ్వేల్లో భారీ ఊరేగింపు నిర్వహించిన మహిళలు రామకోటి రామరాజుకు అభినందనల వెల్లువ భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు తరలి వెళ్లాయి. ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలు అందిస్తుంది గజ్వేల్లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ. ఈ సంవత్సరం 3 క్వింటాళ్ల గోటి తలంబ్రాలకు శ్రీకారం చుట్టింది. సోమవారం నాడు కృష్ణాలయంలో మహిళలందరూ కలశాలలో గోటి తలంబ్రాలు నింపి ఊరేగింపుగా భారీ ర్యాలీ నిర్వహించి భద్రాచలం వెళ్తున్న రామకోటి రామరాజుకు అందజేశారు. అనంతరం మహిళా భక్తులు మాట్లాడుతూ మేము వెళ్లలేకున్నా తాము ఒలిచిన తలంబ్రాలు భద్రాచలం వెళ్లడం. జై శ్రీరామ్ అండి. మాది గజ్వేల్ గ్రామం. భక్తకోటి రామరాజు తరపున మాకు గోటి తలంబ్రాలు వచ్చినాయి. భద్రాచలం నుండి గజ్వేల్ గ్రామం నుండి భద్రాచలంకి గోటి తలంబ్రాలు వెళ్లడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవాలని అనుకుంటున్నాము. రాముల వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి, మనం ఒడ్లు ఒలిచేటప్పుడు శ్రీరామ అనుకుంటూ ప్రతి ఒక్క ఒడ్ల గింజకు శ్రీరామ అనే పదం వాడుకుంటూ ఒలవడం జరిగింది. మనం భద్రాచలం వెళ్ళలేకపోయినా, అక్కడ తలంబ్రాలు ఒలవలేకపోయినా ఈ తలంబ్రాలు అక్కడికి చేరుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాము. జై శ్రీరామ్. ముందుగా మా రామరాజు పంతుల ద్వారా మాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. భద్రాచలం నుండి ఈ తలంబ్రాలు మాకు రావడం జరిగింది. మేము గోటితో వడ్లను ఒలిచి ఇవ్వడం జరుగుతుంది. దీని గురించి మేము కష్టపడి అంత చేయకపోయినా గానీ ఇది మాకు రావడమే ఇంత దూరం మాకు చాలా సంతోషంగా భావిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మా సిరియా ఇంట్లో గజ్వేల్ తరపున మేము ఈ తలంబ్రాలను అందిస్తామని, మాకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ కల్పించాలని రామరాజ్ పంతులు గారిని కోరుచున్నాము. ధన్యవాదములు. జై శ్రీరామ్. ఒడ్లు ఒలుపు కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఇలాంటి అవకాశం ప్రతి ఇయర్ మాకు కల్పించాలని రామకోటి రామరాజు గారిని విజ్ఞప్తిస్తూ మా ప్రార్థనగా కోరుచున్నాం. మా చేతులతో ఒలిసి మేము వెళ్లకున్నా రామరాజు గారితో పంపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. వెళ్ళినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అండి. మాకు ఈ కోటి తలంబ్రాలు రామరాజు గురువు గారు మాకు అందివ్వడం జరిగింది. మా సిరియంకిలో కూర్చొని మేము ర్యాలీలాగా తీసుకొని కోటి తలంబ్రాలు ఒలవడం జరిగింది. మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా రామరాజు గురువు గారు మాకు తెచ్చి ఇవ్వాలి అని కోరుకుంటున్నాము. ఈ తలంబ్రాలు మేము భద్రాచలం వెళ్ళడానికి లేకపోవడం వల్ల కోటి తలంబ్రాలు ఒలిచి మేము గురువు గారికి అందించడం జరుగుతుంది. రాముల వారికి అందరికీ మా మీద దయ కలగాలని కోరుకుంటూ రామరాజు పంతులు గారికి పాదాభివందనములు చెప్పుకుంటున్నాం. జై శ్రీరామ్. మనకు ఇప్పుడు శ్రీరామనవమి వస్తుంది కదా, భద్రాచలంలో రాములవారి కళ్యాణం జరగబోతుంది. ముందుగా మనం గోటితో ఒడ్లు ఒలవడం జరిగిందనమాట. ఎందుకు అంటే రాములవారి కళ్యాణం భద్రాచలంలో జరుగుతుంది. అట్టి తలంబ్రాలకు ఈ గోటితో ఒలిసిన వడ్లను పంపించడం జరుగుతుంది. మనం వెళ్లకున్నా గానీ భద్రాచలంలోకి ఇవి రామరాజు పంతులు గారు తీసుకెళ్లడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల్లో లేని అదృష్టం ఈ సంవత్సరం కలిగింది నాకు. రాములవారి కృప వల్ల జరిగిందని అనుకుంటున్నాను. అందరికీ రాములవారి కృప ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామరాజు పంతులు ఓట్లు ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాముల వారికి తలంబ్రాలు పంపించినందుకు, రాముల వారిని చూసినంత సంతోషం.